రే ఏమైందిరా? రే మా టీచర్లు అందరేంట్రా రాకేష్ రాకేష్ అని చంపుతున్నారు. రే చాలా కష్టం అంట కదరా ఫిజిక్ ఒలింపిక్ గెలవడం. రే ఆ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీరా. వాడికి దమ్ముంటే మీలో ఎవరు కోటీశ్వర్ల ఆన్సర్ చెప్పమను. వాడి వల్ల కాదు. కరెక్ట్ రా రాఘవ. దమ్ముంటే వాడు నాలుగు సినిమా దిమను వాడి వల్ల కాదు. దమ్ముంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఏమను కష్టం. రే నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నా, నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వాలన్నా, నువ్వు ₹1,00,00,000 గెలవాలన్నా, మన ముగ్గురు పేర్లు పేపర్లో పడాలన్నా ఈ ఊర్లో ఉంటే అవ్వదురా. నిజం రా, నేను కూడా ఈ ఊర్లో వాళ్ళతో క్రికెట్ ఆడలేకపోతున్నాను రా. ఒక ఫాస్ట్ బౌలర్ కి బాల్ ఇచ్చినప్పుడు కనీసం ఒక వైపు ఎంగిల్ పూసి ఇవ్వాలని కూడా తెలియదురా వాళ్ళకి. అవునరా, ఓ వైపు ఎంగిలి పూజిస్తే ఏమవుద్ది? అది అది బాల్ జర్రుమని జారిపోద్దురా, బ్యాట్స్మెన్ ఆడలేడు. ఓహో, ఇక్కడ కాదులేరా, హైదరాబాద్ లో ఉంటే కోటి ఈజీ గెలిచావు. అవునరా రాఘవ, హైదరాబాద్కి వెళ్ళాలి. వెళ్ళిపోదాం, అక్కడే చాలా రోజులు ఉండిపోదాం. ఫేమస్ అయిపోవాలరా. మన ముగ్గురు ఫోటోలు మన ఊర్లో పోస్టర్ పడేంత ఫేమస్ అయిపోవాలరా. అయిపోదాం రా. పోదాం రా. హైదరాబాద్ కా? ఏహే ఇంటికి. మా అమ్మ వచ్చేస్తుంటది, సావు కొడుతుంది. రే హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి కదరా. మరి డబ్బులు ఎలా రా? రే పిల్లకాయలు, నాతో పాటు చేనులోకి పనికిరండి రా. ముగ్గురికి కలిపి ₹10 ఇస్తాను. నువ్వు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు తాత. అయితే ఎంత కావాలరా? కోట్లు కావాలి. ఏంది వేసుకునే కోట్లా? తాత, ఆ జోకి మా అమ్మమ్మ నానమ్మ నవ్వడం కూడా ఆపేశారు. అయితే అంత డబ్బులు ఏంటో సంపాదిస్తారా మీరు? కొంచెం ఇంగ్లీష్ లో రాయాలి చెప్పరా. తెలుగులో రాస్తుంటే ఎవరు రావటం అది కటింగ్కే. అందుకే అల్లు అర్జున్ బొమ్మతో పాటు జాకీ చాన్ బొమ్మ కూడా వేయించా. ఎట్టుండయా, అదిరిపోలా? ఓహో, సరే రాసుకో. చెప్పరా. BAR BAR బార్ బర్ SHOP షాప్. బా భలే చెప్పావరా. యో మావాడు చెప్పింది రాసుకో. రజనీకాంత్ సుమనా జాగ్రత్త. ఎందులే అన్నా, అలాగే పిల్లలు కూడా కటింగ్ చేస్తామని రాయండి అన్నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారుగా. బా కరెక్టే చెప్పారా. ఓ రాఘవ, అది కూడా నువ్వే చెప్పరా. సరే కానీ. సూపర్ బార్బర్ షాప్. బా ఏముంది, ఇప్పుడు కలొచ్చులా నా షాప్కే. ఎలా ఉందిరా? భలే రాయిచ్చావురా. రే రాఘవ, ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది నువ్వేరా. శబ్బాష్. రా సతీష్, రామ్ శెట్టి ముంబై ఆపరేషన్ అప్డేట్ ఏంటి? మన ఇన్ఫార్మర్ వాళ్ళ గ్యాంగ్లో చేరిపోయాడు. పీరియడ్కల్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? 30 మంది రఫ్లీ. ఫైల్ ఎక్కడ? నువ్వు? రేపు ఈవినింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్తున్నా. ప్రెస్తో టీవీ ఛానల్స్తో ఆల్రెడీ మాట్లాడా. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. రామ్ శెట్టి ఆపరేషన్ ముందు రోజు శైలజ ఈవినింగ్ 6:45 ఫ్లైట్కి బెంగళూరు టు ముంబై వెళ్తున్నాడు. మీరు? నేను విక్రమ్ 1 డే ముందు బయలుదేరుతాం. వెల్కమ్ బై రోడ్. సతీష్ ఆల్ సెట్ కదా? ಪ್ರಮುಖ ಇಂಡಸ್ಟ್ರಿಯಲಿಸ್ಟ್ ರಾಮ್ ಶೆಟ್ಟಿ ದಿವಂಗತ ಮಿನಿಸ್ಟರ್ ಕೃಷ್ಣ ವಡಿಯಾರ್ ಸ್ವಾಮಿ ಅಂತ್ಯಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ತಮ್ಮ ಭಾವಪೂರ್ಣ ಶ್ರದ್ಧಾಂಜಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದರು. పరిస్థితులలో నేపాల్లోని జైల్లో ఉన్నారు. చార్లెస్ శోభరాజ్ ఎంత తెలివైన వ్యక్తి అంటే అమ్మాయిలను వలలో వేసుకోవడం. అమ్మా ఆకలి అవుతుందమ్మా. ఒక 5 నిమిషాలు ఆగరా. ఏ రఘు, ఏంట్రా ఇది? ఎన్నిసార్లు చెప్పాలి? పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తేలా? అది నిన్నటి పేపర్ నాన్న. అయితే పాత పేపర్లో రేటు కూడా ఇవ్వట్లేదు. ఏది చేయబాకరా అంటే అదే చేస్తావు. వీడంతా ఇలా అమ్మ పోలిక. అమ్మా త్వరగా రా అమ్మా, ఆకలి అవుతుంది. ఒక 5 నిమిషాలు ఆగు నాన్నలో. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు దావుద్. దావుద్ కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఎవరు నాన్న ఇతను? దావుద్ ఇబ్రహీం అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతను ఏం చేశాడు? బాంబే బ్లాస్టులు చేశాడు. మరి అతన్ని ఎవరు పట్టుకోలేదా? లేదురా,
అప్పట్లో అతని మీద 50 లక్షలు ప్రైజ్ మనీ ఉన్నా ఎవరు పట్టుకోలేకపోయారు. ప్రైజ్ మనీ ఎంత అన్నావు? 50 లక్షలు. ఇదిగోరా దోశలు. ఒక 5 నిమిషాలు ఆగమ్మలు. ఇతను దావుద్ ఇబ్రహీమా? చా, రామ్ గోపాల్ వర్మ ఫోటోని దాచిపెట్టానే. థ్యాంక్ యూ సార్. ఏంట్రా? చెప్తా ఆగురా. బయట బండ మీద రాయిలా కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరినీ తిడతా ఉండేదయ్యా. రాజా పనుంది రారా. రేయ్ వీడి వికెట్ లేపేసి వస్తే ఆగండ్రా. ఇప్పుడు ఆడే వస్తారు చూడరా. ఏంట్రా? డబ్బులు సంపాదించడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ఎవర్రా ఇతను? దావుద్ ఇబ్రహీం రా. ఓ ఇతను ఇస్తా అన్నాడా మనకు డబ్బులు? రేయ్ ఇతను ఒక పెద్ద టెర్రరిస్ట్ రా. అయితే బాంబే బ్లాస్టులు చేయించిందంతా ఇతనే. ఇతన్ని పట్టుకుంటే 50 లక్షలు ఇస్తారంట్రా. 50 లక్షలు ఇస్తారా? కోటి ఇవ్వరా? రేయ్ ఆపురా. 50 లక్షలు అంటే ఎంత డబ్బులు? చాలా డబ్బులు రా. ఏ డబ్బులు కానీ రాజమౌళికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు. అంత డబ్బులు రా. ఇతను ఎక్కడుంటాడు? బాంబే బ్లాస్టులు చేపించాడు కాబట్టి బాంబే ఉంటాడు రా. మరి బాంబేలో ఉంటే ఎలారా? ఏంట్రా ఇడు డబ్బులు అంటాడు, దావుద్ అంటాడు, బాంబే అంటాడు. నువ్వురా. ఏం మాట్లాడవేంట్రా? ప్లాన్ ఏంటి? దావుద్ ఇబ్రహీం ని పట్టుకోవడం. బాంబేకి వెళ్ళి దావుద్ ఎక్కడున్నాడో తెలుసుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడమే. బొంబాయిగా? బాంబేకి ఎలా వెళ్ళాలి? ఎన్ని రోజులు ఉండాలి? ఎంత డబ్బులు కావాలి? ఇవన్నీ మనం ఇవ్వాలే తెలుసుకోవాలి. Yes. రేయ్ ఇంకొకటి, మనం ఇలా దావుద్ని పట్టుకోవడానికి వెళ్తున్నట్టు ఎవ్వరికి తెలియకూడదు. మనం ముగ్గురులోనే ఉండాలి. ఒట్టేంట్రా. ఇక మీదటి నుండి మనం దావుద్ ఇబ్రహీం అనే పేరు వాడకూడదు. ఈ మిషన్ కి ఒక మంచి పేరు పెట్టాలరా. రే రాఘవా, మిషన్ స్పెల్లింగ్ ఏంట్రా? రే ముందు బాంబే ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలరా. ఎలారా? మా నాన్నకు ముందు బుక్ షాప్ ఉండేది కదరా. ఇంట్లో పాత వరల్డ్ మ్యాప్లు ఉంటాయి. తీసుకొద్దాం పదండ్రా. మ్యాప్ లో ఏముంటుందిరా? చూపిస్తాను పదా. బాంబే నుంచి కనెక్టింగ్ ఫ్లైట్. 7 గంటలు వెయిటింగ్ అంట రవి. 7 గంటలా? అవును. మరి యూఎస్ కి 28 గంటలు అంటే కష్టం రవి. టికెట్ ఎంత మామా? టికెటా 600 బ్రో. 600 బ్రోనా? బ్రో అంటే ఏంట్రా? అదేరా, మనకి ఇక్కడ రూపీస్ ఎలాగో అమెరికాలో బ్రోలారా. మనం చూడు 10 రూపాయలు 100 రూపాయలు అని ఎలాగైతే అంటుంటామో, అమెరికాలో 10 బ్రో 100 బ్రో అని అంటూ ఉంటారా. అంటే బ్రో అనేది అమెరికా వాళ్ళ కరెన్సీ రా. అవునారా? దీంట్లో బాంబే లేదేంట్రా? ఇక్కడ ఎక్కడ ఉంటుంది వెతకరా. అయితే ఓ పని చేద్దాం, నువ్వు ఇటు నుండి ఎత్తుకు, నేను ఇటు నుండి ఎత్తుకుతా. రే రాజా, నువ్వు ఈ మధ్యలో బ్లూ కలర్ ఉంది కదరా, నువ్వు ఇక్కడ ఎత్తకరా. సరే. రే ఇక్కడ బాంబే ఉందిరా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుదాం. రే మనం ఉండేది వడమాలపేటలో కదరా. వడమాలపేట మ్యాప్ లో ఉండదురా. ఓ బాంబే వడమాలపేట కంటే పెద్దదా? తిరుపతి అంత ఉంటది. అబ్బో ఇక్కడ ఉందిరా ఆంధ్రప్రదేశ్. ఇదిగో యుఎస్. యుఎస్ ఎందుకు? చెప్తా ఆగరా. రే రాజా, స్కేల్ అందుకో. ఇక్కడ నుండి ఇక్కడికి 28 సెంటీమీటర్. రే ఇందాక మనం వచ్చేటప్పుడు ఆ అన్న ఫోన్ లో యుఎస్ కి వెళ్ళడానికి 28 అవర్స్ పట్టింది అన్నాడు కదరా. ఆంధ్రప్రదేశ్ నుండి యుఎస్ కి 28 సెంటీమీటర్స్, అందుకే 28 అవర్స్ రా. ఆంధ్రప్రదేశ్ నుండి బాంబేకి 4 సెంటీమీటర్స్, కాబట్టి 4 అవర్స్ రా. 4 గంటలేనా? అవునరా, పక్కనే దగ్గరే. ఇక్కడ నుండి బాంబేకి 4 అవర్స్ అంటే రే పదరా మనం తిరుపతి వెళ్దాం. ఎందుకు?
బాంబాయికి టికెట్ ఎంతో కనుక్కోవాలి. చాక్లెట్స్ తెస్తాను. అప్పుడే మిస్ అవుతున్నావు నన్ను. నీకు ప్రామిస్ చేశాను కదా వస్తానని. ఎక్కడికి? నెల్లూరు సార్ 200. ప్రామిస్ చేసాక రాకుండా ఉంటానా? ఈ ఆదివారం సెలవు పెట్టి మరీ వస్తున్నాను. వచ్చాక లాంగ్ డ్రైవ్ కి కాఫీ డేకి వెళ్దామా, లేకపోతే చంద్రగిరి ఫోర్ట్ కి వెళ్దామా, లేదంటే ఎక్కడికో నువ్వే చెప్పాం. ఏమంటావు? ఎక్కడికి? హైదరాబాద్. 500. ఐస్ క్రీమ్ తింటావా? నీకు నచ్చిన ఐస్ క్రీమ్ నేను ఎప్పుడైనా ఆపేనా ఏంటి? మా బండి బాబు ఎంత మంచోడు. బాంబే 900. సినిమాకా? సరే మహేష్ బాబు సినిమాకే వెళ్దాం, ఓకేనా? నేను ఎప్పుడన్నా నువ్వు అడిగింది కాదన్నానా? ఏంటిది? నేను వెళ్ళాల్సింది రాజమండ్రి. ముంబై టికెట్ నాకెందుకు? ఒక్క నిమిషం బంగారు. ఏమైంది బావా? అరే ఇక్కడ బాంబే టికెట్ అడిగినాడు. ఆ బాంబే టికెట్ అడిగినాడు ఏడి? నాకేం తెలుసు? నీ బంగారాన్ని అడుగు చెప్తుంది. బంగారం గురించి మాట్లాడు, గుండు పగిలిపోద్ది. ఎక్కడరా మీరు? టికెట్ కొట్టేసాను, ఎక్కడ ఉన్నారా? ఇంత అవుతుందిరా అంటే 900 ఇప్పుడు నాకే బొక్క. బా ఎందుకు బా ఈ మంకీ గ్యాప్? బా లోపల సీసీ కెమెరాలు ఉంటాయి బా. మన మొక్కలు అందులో పడ్డాయి అనుకో బా, మన లాడ్జ్కి వచ్చామని తెలిసిపోతుంది బా. అప్పుడు మన మిషన్ అంతా సరే బా, సరే బా నువ్వు పో బా. బా బస్ స్టాండ్ లో కూడా నేనే పోయినా బా. ఇప్పుడు నువ్వు పో బా. బా నువ్వు పో బా. ప్లీజ్ ప్లీజ్ బా, నువ్వు వెళ్ళు బా. లేకపోతే నువ్వు వెళ్ళు బా. ప్లీజ్ బా. పంటలేసుకుందాం. సరే బా, సరే బా వంటలతో అయ్యేలా లేదు, మనం ముగ్గురం కలిసి లోపలికి వెళ్దాం బా. అట్నే బా. పద. బా పోలీస్ బా. ఇదే సార్ లాక్ బుక్. లాక్ బుక్ లో ఎంట్రీ లేకుండా ఇక్కడ ఎవరికి రూమ్స్ బా. ఇప్పుడు ఏం చేద్దాం బా? ఏమోరా బాబా, వీళ్ళెవరు వెళ్తున్నారు? మనం ఇక్కడ దాకా ఉన్నాం. एक दिन के लिए रूम चाहिए. 800 रुपये. ఆటు సవ్వా? ఆటు సవ్వ అంటే ఎంత బా? కొంత. అదే ఎంత బా? ఎంతో కొంత బా. అందుకే హిందీ నేర్చుకోమనేది. ఇప్పుడు ఎలా బా? ఇప్పుడు ఎలా బా? ఒక్క నిమిషం ఆగు బా. సార్ 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 సార్, మీకు రూమ్ కావాలా సార్? మా లాడ్జ్కి వెళ్ళండి సార్. ఒక రూమ్ 200 రూపాయలే. ఇదిగోండి సార్ 200. ఓ రూమ్ కావాలి. 800 రూపాయల రూమ్ ఎవరైనా 200కి ఇస్తారా సార్? జోక్ చేస్తున్నారా? ఈ బాయ్ అనుకోండి సార్, బయట చెప్పాడు. మా బాయ్ ఎరా చెప్పావా? ఒక రోజుకి 800 అంటే 800 రూము. తిరుపతిలో సరే, బాంబేలో కూడా అంతే ఉంటుందబ్బా. బా లైఫ్ బాయ్ సబ్బు తిరుపతిలో ఎంతో, బాంబేలో కూడా అంతే బా. లాడ్జ్ రూమ్ రెంట్ కూడా అంతే బా. ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటది. బా ఇప్పుడు ఎంతరా? ముగ్గురికి ఒక రూమ్ సరిపోద్ది గారా? కదా కన్ఫ్యూజ్ అయ్యా.